जय बोलो गणेश महाराज के జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి పంబర్ రేగిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్న సెలబ్రేషన్స్. కానీ వరుణుడు కాస్త అటు ఇటుగానే ఆశల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తాడు, కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒకసారి వర్షానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూసేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెదర్ అప్డేట్ కి సంబంధించి తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు నీట మునిగింది కామారెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 8 జిల్లాలకు ఇప్పటికీ అలర్ట్స్ ని జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ కూడా ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటు తెలంగాణకు సంబంధించని. దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా అల్పపీడన ప్రభావానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారబోతుందంటూ కూడా చర్చ జరుగుతోంది వాతావరణ శాఖ. ఇటు భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ఇచ్చింది. అలర్ట్స్ నేపథ్యంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి చెదురుముదురు వానలు పడుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ని జారీ చేసింది. అంటే ఆకస్మిక వరదలు సంభవించవచ్చు. రిమెంబర్, ఆకస్మిక వరదలు సంభవించవచ్చు టిల్ రేపు ఉదయం వరకు కూడా జాగ్రత్త. తెలంగాణ జర భద్రం. రేపు ఉదయం వరకు కూడా ఇటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, అలాగే సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ డిస్ట్రిక్ట్లకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ని జారీ చేసింది. లో టు మోడరేట్ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ లైక్లీ ఓవర్ ఫ్యూ వాటర్ షెడ్స్ అండ్ నైబర్హుడ్స్ ఆఫ్ ఫాలోయింగ్ మెట్ సబ్ డివిజన్స్ డ్యూరింగ్ నెక్స్ట్ 24 hours అంటూ చెప్పుకోవచ్చుదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు బి అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో 2-3 గంటల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తుంది ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో దీంతో అర్థం చేసుకోవచ్చు ఇటు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు భారీ వర్షాలు కొన్ని ప్రదేశాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ భారీ వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్ ఉంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ ని జారీ చేసింది. ఇటు లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఎటువంటి వర్షపాతం నమోదు కాబోతోంది, ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, నేరుగా నిజామాబాద్ వెళ్ళిపోదాం. ఆ తర్వాత మెదక్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్ లో ఉన్నారు. ఒకసారి గంగారెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. గంగారెడ్డి, ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా ఇటు నిజామాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉందో అప్డేట్స్ అందించేందుకు గంగారెడ్డి, మెదక్ లో ఎటువంటి పరిస్థితి ఉందో అప్డేట్స్ అందించేందుకు మహేష్, ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నిజామాబాద్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే నిజామాబాద్ కి ఇప్పటికే వార్నింగ్స్ ఉన్న సిచ్యువేషన్. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్డేట్స్ అందించేందుకు గంగారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిజామాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయా? మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎటువంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? అలాగే అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు ఇప్పటికే ఉపక్రమించిన పరిస్థితి ఉంది? గంగారెడ్డి, రాత్రి కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా జలమయమైందని చెప్పొచ్చు. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసినాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారత వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది భారత వాతావరణ శాఖ. అందులో బాగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైన నేపథ్యంలో భారీగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో, అదేవిధంగా నిజాం సాగర్ లో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిక్నూరు, దోమకొండ, అదే పిట్లంలో 17 సెంటీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 15 సెంటీమీటర్ల
వర్షపాతం నమోదు కావడంతో ఆ ప్రాంతంలో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితులు. నిజాం సాగర్ వద్ద రోడ్డు పైన బాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ బొగ్గు గుడిసే ప్రాంత వాసులందరూ కూడా ఆ ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న పరిస్థితి. దానికి అందరికి సంబంధించి అదైతే జాతీయ రహదారి 44 వద్ద ప్రవేశిస్తున్న అదే బిక్నూర్ వద్ద రోడ్డుపై నీరు ప్రవహించడం రహదారికి కూడా ఆటంకం ఏర్పడిందనే చెప్పొచ్చు. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఒక తిమ్మారెడ్డిపల్లి వెళ్లే రహదారి వెంట కోళ్ల ఫారం ఉంది. ఆ కోళ్ల ఫారం లో కూడా నీళ్లు రావడంతో భారీగా అక్కడ కోళ్లు నష్టపోయినట్లు ఆ రైతు చెప్తున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు 11 ఎత్తేసి గోదావరిలోకి మంజీరా నది ద్వారా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి. అందులో భాగంగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 8 గోట్ల ద్వారా 40,000 క్యూసెక్స్ల నీటిని కూడా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి. ఎందుకంటే రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలన్నీ కూడా నీటిమయమై, దాంతో పాటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే, అదేవిధంగా దానికి సంబంధించిన ఎస్పీ కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కూడా ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కేంద్రంలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. సచిన్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. గంగారెడ్డి, ఇప్పటికీ కామారెడ్డికి సంబంధించి ఇటు కాస్త రిపోర్ట్ అందుతుంది. ఏకంగా బాబోయ్, ఏకంగా 24 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది కామారెడ్డిలోని అరగొండలో. కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండలో 24 సెంటీమీటర్ల వర్షపాతం, రిమెంబర్ 24 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి మండలం పాత రాజంపేటకు 15 సెంటీమీటర్ల వర్షపాతం, కామారెడ్డిలోని బికనూరు మండలం బికనూరులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ సంబంధించి కూడా అటువంటి సినారియో ఉంది. ఒకసారి గంగారెడ్డి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అత్యధిక వర్షపాతం నమోదైంది కాబట్టి మీ దగ్గర నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మెదక్కి సంబంధించి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి సినారియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మహేష్, ప్రస్తుతం మెదక్లో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు ఈ రోజు చూసుకుంటే కనుక, అంటే 27వ తారీఖు ఉదయం 8:30 నుంచి ఈ రోజు అంటే దాదాపు గంటన్నరలోని 9:30, 10:30, 11 అంటే 2.5 గంటల్లోని 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల జరిగినటువంటి వర్షం చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు మెదక్ కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే సంబంధిత 3 కలెక్టర్లు కూడా ఇటు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యతో పాటు, అదేవిధంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజుతో పాటు సిద్దిపేట కలెక్టర్ హైమావతి కూడా ఇప్పటికే కింది స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే వర్షాలు బాగా కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తం ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా ఈ యొక్క దిశానిర్దేశం చేసిన పరిస్థితి చూస్తున్నాం. మనం చూడొచ్చు, రామాయంపేట మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద విద్యార్థులకు తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షపు నీరు ఈ యొక్క వసతి గృహంలోకి చేరుకోవడంతో విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఇప్పటికే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, గతంలో అధికారులకు మొరపెట్టుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం తప్ప ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని చెప్పి ప్రధానంగా విద్యార్థులకు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మేము వర్షపు నీటిలో నిండిపోయాము, మాకు ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా ఈ యొక్క ముందుకు రావాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా మెదక్ జిల్లా రేగోడు మండలంలోని మరుపల్లి శివార్లో రోడ్డుపై నుండి వెళ్తున్న నీరు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రధానంగా చేస్తుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని ఒక కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు యూరియా కోసం. రైతులు మాత్రం ఈ వర్షపు నీటిలో గొడుగులు పట్టుకొని ప్రధానంగా ఈ యొక్క రైతు వేదికల వద్ద సీరియస్ గా అందరూ కూడా మాకు యూరియా కావాలని చెప్పి ప్రధానంగా వర్షంను కూడా లెక్క చేయకుండా బారులు తీరిన పరిస్థితి. దీనికి సంబంధించి అన్ని చోట్ల కూడా రహదారులు
ఈ యొక్క వర్షపు నీటితో దిగ్బంధమైందని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి అంటే వర్షపు నీరు చేరుకోవడంతో ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా బయటికి వెళ్ళొద్దు, వర్షాలు 3-4 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్లకుండా తన ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. ఇప్పటికే మనం అన్ని చోట్ల చూడొచ్చు. ఇటు ప్రధానంగా చూసుకుంటే ఆందోళన నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాయ్కోట్ టెక్మాల్ మండలంలో భారీ వర్షానికి కూడా అన్ని చిత్తడిగా అవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎల్లుపేట వద్ద నర్సింగ్, అదేవిధంగా పెద్ద శంకరపేట ప్రధాన రహదారిపై వాగి పొలిపోతుండో పలు గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా రాయ్కోట్ మండలంలో యూసుఫ్పూర్ వద్ద పిట్టవాగు, కన్నూరు వద్ద గుర్మిలవాగు రహదారి బ్రిడ్జిపై నుండి పొంగిపోవడంతో గ్రామాలకు సంబంధించిన రాకపోకలు కూడా ఆగిపోయాయి, స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ జలదీపంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సజ్జన్ ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు సలహాలను కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ కూడా కోరుకుంటున్నారు. మహేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ గంగారెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్ కి సంబంధించి అక్కడ భారీ వర్షం పడుతుంది. ఏకంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది 2.5 గంటల్లోని. 2.5 గంటల వ్యవధిలోని ఏకంగా 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్ కి సంబంధించి నిజామాబాద్ లో ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా ఇటు వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలకు దిగడం జరుగుతోంది? ప్రస్తుతం అక్కడ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇష్యూస్ రైజ్ అవడం జరుగుతోంది? గంగారెడ్డి. సచిన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా సమీపంలో ఉన్న రాజంపేట మండలం ఆర్గొండలో ఒక్కసారిగా 2 గంటల లోపే 24 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ ప్రాంతం కూడా జలమయమైంది. అక్కడ వర్షం కురిసిన నేపథ్యంలో పూర్తిగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అంతకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. సీతాయిపేట, భీమేశ్వరం వాగు ఉధృతంగా, అదేవిధంగా కన్నాపూర్ వాగు ఉధృతంగా పారడంతో పల్వంచ వాగు, దాంతో పాటు సంగీతం వాగు మధ్యల చెరువు కూడా భారీగా పొంగి పొరుతున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నా ఆ వర్షం నీరంతా కూడా సింగీతం ప్రాజెక్ట్ లోకి రావడం, సింగీతం ప్రాజెక్టు వద్ద రోడ్డు తెగిపోయిన పరిస్థితి నెలకొంది. దాంతో కురవడం ఒక్కసారిగా 2 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షం కురవడం అరగొండలో ఆ ప్రాంత నీరు అంతా కూడా నిజాం సాగర్ వైపు, ఇటు బిక్నూరు వైపు రావడంతో బిక్నూరు వైపు ఉన్న జాతీయ రహదారి అంతపల్లి దగ్గర నీట మునిగింది. జాతీయ రహదారి పెద్ద రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే వైపు ఇటు ఆ అరగొండ నీరు కూడా ఇటు నాగిరెడ్డిపేట, అదే వైపు నిజాం సాగర్, బిట్లం మండలాల వైపు వస్తుండడంతో పూర్తిగా ఆ నీరంతా కూడా నిజాం సాగర్ ప్రాజెక్టులు వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర కూడా వాగు పొంగి పోలడంతో ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజాం సాగర్ ను 11 గేట్లు ఎత్తి మంజీరాలకు నీరు వదలడం ద్వారా ఆ నీరంతా కూడా గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా 8 గేట్లు ఎత్తి 40,000 క్యూసెక్స్ల నీటిని గోదావరిలోకి వదిలిన పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పుడు వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. మరి 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఆశీష్ సంగ్వాన్, రాజేష్ చంద్ర ఇద్దరు కూడా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. సచిన్, రైట్. గంగారెడ్డి, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇటు నిజామాబాద్, వరంగల్ తో పాటు మెదక్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రిపోర్టింగ్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి వరంగల్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. వరంగల్ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా వరంగల్ కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇటు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్ గా తెలుస్తోంది. ఈ క్రమంలో వరంగల్లో పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం వరంగల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడడం జరుగుతోంది? సచిన్, యాజ్ యూజువల్ గా వాతావరణ శాఖ చెప్పినట్టుగానే 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇక్కడ నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, అలాగే వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు, ఈ 6 జిల్లాలలో కూడా వర్షపాతం కూడా నిన్న రాత్రి నుండి
ఇక్కడ కంటిన్యూగా పడుతూనే ఉంది. మధ్య మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకేసారి వర్షం కూడా పడట్లేదు కానీ కంటిన్యూస్ గా పడుతున్నటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో ఇదివరకే గతంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చెరువులు కుంటలు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక ఎక్కువగా వర్షపాతం నమోదైతే మాత్రం మళ్ళీ అలుగుబోసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినట్టు చూసినట్టయితే పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం జనగామ జిల్లా కేంద్రంలోనే ఇక్కడ నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాలో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొన్నటి వరకు వర్షపాతంతో ఉక్కిరిబిక్కిరైనటువంటి హనుమకొండ, వరంగల్, అలాగే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్ ఈ 5 జిల్లాలకు కూడా వర్షం కూడా ఎక్కువగా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అందులో భాగంగానే ఇక్కడ 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, వర్షం నమోదవుతుంది అన్నటువంటి సూచనలు చెప్తున్నారు. అందులో భాగంగానే కంటిన్యూస్ గా వర్షం మాత్రం నమోదవుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మేఘావృతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మున్సిపల్ అధికారులతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 29వ తారీఖు వరకు భారీ వర్షాలు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఈ మొత్తం 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలతోటి ముందస్తు అప్రమత్తం కూడా చేసినటువంటి పరిస్థితి. కొన్ని గతంలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని కూడా మళ్ళీ అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇక్కడ అంటే ఎక్కువగా అలుగుబోస్తుండడం, జలపాతాలు కూడా చూడడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాబట్టి ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు మాత్రం వితౌట్ పర్మిషన్ మాత్రం ఎవరు వెళ్ళకూడదు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఉల్లంఘించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక వ్యక్తి కూడా ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని ముత్యం జలపాతం దగ్గరికి కూడా వెళ్ళి గల్లంతైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా అతన్ని పట్టుకోవడానికి కూడా రెస్క్యూ టీం చాలా ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం తప్పిపోయినటువంటి వ్యక్తిని ఉదయం 4 గంటల వరకు రెస్క్యూ చేసి పట్టుకున్నటువంటి సందర్భం. ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. మన లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా అంటే నీటి వరద దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వాహనదారులు కూడా కొంత అప్రమత్తతంగా ఉండాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో అలాగే మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇట్లాంటి ప్రాంతాలే ఉంటాయి. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ప్రమాద బారిన ఉంటాయి. కాబట్టి రోడ్ల మీదకి నీళ్లు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా వెళ్లాలన్నటువంటి సూచనలు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో పాటు ఇటు 2.5 గంటల వ్యవధిలోని ఇటు కామారెడ్డికి సంబంధించి హై అలర్ట్, కామారెడ్డి, మెదక్ రెండు కూడా హై అలర్ట్. దయచేసి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అఫ్ కోర్స్ నేను ఇంత లౌడర్ వాయిస్ తో చెప్తున్నట్టు అర్థం చేసుకోండి దాని ఇంటెన్సిటీని. ఎందుకంటే క్లౌడ్ బర్స్ట్ అనే పదంకి మించనే చెప్పుకోవాలి. అటువంటి భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా నదులు, వాగులు, వంకలు జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు కనిపించవచ్చు ప్రస్తుతం సాధారణంగా ఉంది. వాగులు, వంకలు లేకపోతే నదులు ప్రస్తుతం సాధారణ రీతిలో ప్రవహిస్తున్నాయని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. ఆ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఇటు మెదక్, కామారెడ్డికి సంబంధించి హై అలర్ట్ అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మెదక్ వెళ్లే ప్రయత్నం చేస్తాను. మెదక్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం మెదక్ లో ఎటువంటి సినారియో ఉంది? ఎందుకంటే భారీ వర్షం పడుతుంది, భారీ వర్షం అలర్ట్ ఉంది. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలు కావచ్చు, లేకపోతే హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే మంజీరా నది కావచ్చు, ఇటు సింగూరు డ్యామ్కు సంబంధించి 2 గేట్లు కూడా ఎత్తినట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి మెదక్లో ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గా మాత కూడా ఈ యొక్క పరవళ్ళు దొక్కుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు కూడవెల్లి వాగు కావచ్చు, అదేవిధంగా అన్ని యొక్క సంబంధించిన ఈ యొక్క చెరువులు, కుంటలు, వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూడొచ్చు. ఏ గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ఈ యొక్క చెరువులు, కుంటలు కూడా ఖచ్చితంగా నిండుగా ఉన్నాయి. ఖచ్చితంగా వీటి పట్ల బయటికి ఎవరు కూడా ప్రజలు రావద్దని చెప్పి ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మరక్షణలో వాళ్ళ యొక్క ప్రజలు ఉండాలి, ఖచ్చితంగా ఇంటి దగ్గరే ఉండాలి, బయటికి వెళ్ళొద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికే అన్ని యొక్క ప్రభుత్వ
సంబంధించిన హాస్టల్ కావచ్చు, దానికి సంబంధించి అంటే నింపుగా ఇటు రామాయంపేట కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, అయితే సంగారెడ్డి కావచ్చు, దీనికి సంబంధించి రహదారులన్నీ కూడా జలమయంతో నిండిపోయాయి. ఎందుకంటే ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటువంటి వర్షాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే కింది స్థాయి అధికారులు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పుడు జోరుగా వర్షం ఇప్పుడిప్పుడే మళ్ళీ జోరందుకుంది. ఇక జోరందుకున్న తరుణంలో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చెరువులు కూడా ఇక నిండుగా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్ లో ఇక వర్షం కూడా ఎక్కువైంది. మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ఇక వర్షాలు బాగా రావడంతో రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాగులు వంకలు కూడా ఉప్పొంగుతున్నాయి, పొంగి పొలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు బయటికి రావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మనం ఉన్న పరిస్థితిలో మాత్రం చూసుకున్నట్టే ఇప్పుడే భారీ వర్షం కూడా వస్తున్నదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, వర్షం తాకిడి ఎక్కువైపోయింది. మనం ఉన్నటువంటి పరిస్థితిలో వర్షం ఎక్కువగా ఇంకా జోరుగా అందుకుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వర్షం ఇంకా కూడా 3-4 రోజుల పాటు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సజన్ రైట్ మహేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం వరంగల్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే వరంగల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అంచనాల నేపథ్యం. సచిన్, ఇక్కడ వరంగల్లో మాత్రం ఇప్పటి వరకు మొన్న కురిసినటువంటి వర్షాలకు అంటే దాదాపు 22 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కురిసినటువంటి నేపథ్యంలో కూడా పైనటువంటి వాటర్ కూడా ఆ చెరువులు అలుగుపోయడం వల్ల వరంగల్ నగరంలోకి వచ్చాయి. వరంగల్లో కూడా ఆ పడవలు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే వృద్ధులు కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎన్డీఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీం వాళ్ళు కూడా కొంత రెస్క్యూ చేసి వాళ్ళని కొంత కాపాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అట్లాంటి పరిస్థితులు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం ఆ లోతట్టు ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఆ హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ బిఎన్ నగర్, ఆర్ఆర్ నగర్, లెనిన్ నగర్, ఎన్ఎన్ నగర్, అలాగే శివనగర్ లాంటి ప్రాంతాలు కూడా గతంలో వర్షపాతానికి సంబంధించి వరంగల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఫోన్ తోటి సమాచారం అందించాలని చెప్పి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి వర్షం పడ్డ తర్వాత మొన్న జరిగినటువంటి ప్రాంతాలు ఒక్కసారి పరిశీలిస్తే 4 రోజుల పాటు వరద ఇబ్బందులతోటే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండలేనటువంటి వాళ్ళు వాళ్ళ బంధువుల ఊళ్ళలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా గమనించాల్సింది. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో ఇక్కడ మరింత ఉధృతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో మళ్ళీ అలర్ట్ అయినటువంటి 6 జిల్లాల కలెక్టర్లు కూడా అందరికీ ముందస్తు సమాచారంతో పాటు ఇక్కడ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ పాఠశాలలు కూడా కొంత ఈ ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సెలవులు ప్రకటిస్తారా అన్నది కూడా అక్కడ మూమెంట్ని బట్టి చెప్పొచ్చు. ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక విగ్రహాలను తరలించేటువంటి క్రమంలో కూడా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా, హనుమకొండ జిల్లా కేంద్రంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వినాయకుల నిన్నటి నుండి కూడా వినాయకులను తీసుకెళ్లేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం కొంత వ్యాపారులు కూడా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సూచనలు కూడా అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్, రైట్. వెంకటరత్నం, అలాగే గంగారెడ్డి, మహేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వెదర్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేద్దాం. ఆ వెదర్ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ని అందించింది. ఆ వెదర్ రిపోర్ట్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఒకటే చెప్పడం జరుగుతుంది, 2 తెలుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని అందించింది. ఆ రిపోర్ట్లో కొన్ని అంశాలను ప్రస్తావించింది భారత వాతావరణ శాఖ.